ఆరవ రోజు కాత్యాయిని. ఈ అవతారం దుర్గాదేవిలో ఉన్న యోధురాలు అంటే వారియర్ రూపం. శక్తి రూపాల్లో భయంకర రూపం ఇది ఒకటి. స్కంద పురాణం ప్రకారం దేవతల ఆకస్మిక కోపం వల్ల ఉద్భవించింది అంటారు. ఎంతో ప్రసిద్ధి చెందిన మహిషాసుని వర్ధనం ఈ అవతారంలో జరిగింది. ఈ విషయాలు దేవి భాగవతం అండ్ మార్కండేయ పురాణంలో భాగమైన దేవి మహాత్మ్యం అనే 2 గ్రంథాల్లో వివరించబడ్డాయి. వామన పురాణ ప్రకారం మహిషాసుడు చేసే అరాచకాలతో దేవతలకు కోపం వచ్చింది. ఆ కోపమంతా కాంతుల రూపంలో కాత్యాయని ఋషి ఆశ్రమంలో పడ్డాయి. ఆ తరువాత కాంతులన్నీ ఏకమయ్యి ఒక స్త్రీ రూపం ఏర్పడింది. ఇక కాత్యాయనికి చెందిన ప్రదేశంలో ఇదంతా జరిగింది కాబట్టి అతని కుమార్తెగా కాత్యాయని అని పేరు దక్కింది. భాగవత పురాణం 10వ స్కందం 22వ అధ్యాయంలో కాత్యాయని వ్రతం గురించి వివరించారు. ఈ అవతారానికి ఉన్న శక్తి ఆజ్ఞాచక్రంలో ఉంటుంది. ఒక విధంగా 3వ కంటి స్థానం అంటారు.